హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో సీరియల్ యాక్టర్ కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. ఎవరైనా మొదటిసారి సరిత మోడర్న్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు రీచ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ ఎడ్జెస్ క్రాసెస్ లేకుండా అన్నీ ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్లీవ్ లెంత్ యాక్చువల్గా 11 ప్లస్ మనకి పైన కింద కుచ్చులలోకి తీసేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 12 ఇంచెస్ దగ్గర నేను స్లీవ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా తీసుకోండి. అదేవిధంగా డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డౌన్ మార్కింగ్ దగ్గర కూడా ఇలా ఒక లైను డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ లూజ్ అండి. స్లీవ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అంటే సగము 5.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసం వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ లూజు 15 ఇంచెస్. సో 15లో సగం వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి అండి. ఆ తర్వాత పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్కి మనము డౌన్గా లైను గీసేటప్పుడు ఫస్ట్ 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వచ్చి ఆ తర్వాత ఇలా డౌన్కి కర్వ్గా అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర డౌన్ దగ్గర కూడా 2 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ మార్జిన్ కోసము ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి కింది వైపుకు ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చివరి వైపున 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ ఇంకొంచెం డౌన్కే కావాలి అంటే 2.5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర నుంచి లోపల వైపుకు 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ నుంచి ఈ డౌన్ వైపుకు వి షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే మార్కింగ్స్ ప్రకారము నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ అంటే ఇదే కదండి, కృష్ణ ముకుంద మురారి సీరియల్ హ్యాండ్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 పార్ట్స్ వచ్చాయి కదండి, పార్ట్ 1 పార్ట్ 2 అని నోట్ చేసుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ బేస్ చేసుకొని మనం మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం. సో మెయిన్ పీస్ కూడా 2 స్లీవ్స్కి ఒకేసారి తీసుకోండి. నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఫస్ట్ మనము ఈ పార్ట్ 2 తీసుకున్నాం కదా, డౌన్ పార్ట్ అనమాట, దీన్ని పెట్టి యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోండి. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి, జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన టాప్ పార్ట్ కట్ చేసుకుందాం. సో టాప్ పార్ట్ కోసం నేను శారీలో వచ్చేసి ఒక 1/4 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ క్లాత్ని కూడా 4 ఫోల్డ్స్గా వేసుకొని ఈ పైన టాప్ పీస్ని పెట్టేసి ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే ఆ పీస్ ఎంత ఉందో అంతే లెంత్లో మార్కింగ్ పై వైపున మార్కింగ్ చేసుకోండి. అంతేవిధంగా ఈ డౌన్ సైడ్ మాత్రం 1.5 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ చివరి వైపు అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా డౌన్లో కూడా 1.5 తీయాల్సిన అవసరం లేదు, పైన 1.5 తీస్తే సరిపోతుంది. కింద జస్ట్ ఒక 1/4 ఇంచుతో ఇలా లైన్ క్రాస్గా అనేది కోన్ షేప్లో కింది వైపు నుంచి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పఫ్ కోసము ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసం పఫ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పఫ్ లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. సో మీకు 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదా 5 ఇంచెస్ అబోవ్ 6-7 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ స్టార్టింగ్లో 5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ నుంచి డైరెక్ట్ డౌన్కి ఇలా ఒక లైన్ అనేది కలుపుకుంటూ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ పైన మనకి పఫ్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందికి ఏకదమ్మున ఒకేసారి డౌన్లోకి వచ్చేయాలి. మనం కొంచెం కొంచెం క్రాస్ అయ్యి ఆర్మ్ హోల్ కట్ చేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్ అండి పఫ్కు తీసుకున్నప్పుడు పైనుంచి డైరెక్ట్గా కిందికి అనేది మనము కలుపుకోవచ్చు. మనం చేసుకున్న ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్గా కట్ చేసుకోవాలండి. పైన టాప్ పార్ట్ కోసం ఈ క్లాత్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు కావాలంటే ఈ పీస్కి లైనింగ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం లైనింగ్ లేకుండానే
స్టిచ్ చేస్తున్నానండి. లైనింగ్ అనేది మీ ఇష్టం. సో ఈ పీస్ని ఓపెన్ చేస్తే సో మనకి ఇలా వస్తుందన్నమాట. ఈ పై వైపున మనము చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని పఫ్కు స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ముందు ఈ డౌన్ పీస్ ఉంది కదా, ఈ డౌన్ పార్ట్ని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి జాయింట్ చేసుకోండి నీట్గా. నేను మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేసుకున్నానండి నీట్గా. ఇప్పుడు ఈ వీకర్ షేప్ ఉంది కదా, ఈ వీకర్ షేప్కి శారీలో పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్తోనే పైపింగ్ వేస్తున్నాను. సో పైపింగ్ వేయడానికి ఇక్కడ నేను 1.5 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్గా వేసి ఇక్కడ సన్నగా, అంటే ఎక్కువ మరీ వెడల్పు ఎక్కువ తీసుకోవద్దండి. ఇలా పైపింగ్ వేయాలనుకున్నప్పుడు చివరి వైపు చాలా తక్కువ క్లాత్ పెట్టి సన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి చిన్న ఒక లైట్గా ఫ్రిల్ పెట్టేసి దాన్ని ఇలా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను శారీ పీస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఈ రెండు కాంబినేషన్లో ఇంకో కలర్ ఏదైనా ఆపోజిట్, అంటే ఇక్కడ స్కై బ్లూ, గ్రీను, వైటు 3 కాంబినేషన్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను శారీ పీస్ బదులు మీకు కావాలంటే వైట్ పీస్తో కూడా పైపింగ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇక్కడ సెంటర్ కార్నర్ ఉంది కదండి, కార్నర్లో పైపింగ్ క్లాత్ లేకుండా ఓన్లీ బ్లౌజ్ పీస్ ఒకటి చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనం కుట్టినటువంటి ఈ పైపింగ్ని లోపల వైపు పెట్టి సన్నగా, మరీ లావుగా లేకుండా చాలా సన్నగా వచ్చేలాగా మర్చుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెము నిదానంగా స్టిచ్ చేసుకోండి. మరి ఈ క్లాత్ని మీరు ఎక్కువ లాగి సాగినట్లు స్టిచ్ చేసేసుకోండి, జస్ట్ లూజ్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇలా కొంచెం నీడిల్ని పైకెత్తేసి ఇలా పట్టినట్లు స్టిచ్ చేసేసుకోండి. సో మొత్తం వీకర్ షేప్ అనేది వచ్చేసింది, పైపింగ్ వేసేసాను కదా. ఇప్పుడు ఈ చివరి వైపును కూడా ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి మర్చేసి మనకి ఎంత వెడల్పు కావాలనో ఈ ఫోల్డింగ్ అనేది అంత, కొంచెం సన్నగా కావాలంటే సన్నగా, లేదంటే కొంచెం మీడియంగా లావుగా ఉంటే బాగుంటుంది, స్లీవ్కి డౌన్ కదా ఇది అంటే, అదేవిధంగా మీకు నచ్చినట్లు స్టిచ్ చేసేసుకోండి. సో మొత్తం కింది వైపు కూడా పైపింగ్ వేసేసాను కదా, సో ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు టాప్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. టాప్ పార్ట్ కోసమని ఇందాక శారీ పీస్ తీసుకున్నాను కదా, ఈ శారీ పీస్కి పై వైపు నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కూడా చాలా సన్నగా పెట్టుకోండి. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే దాంతో మీరు ఫ్రిల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా చిన్న చిన్న కుచ్చులు అనేవి వస్తాయండి. సో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది కంప్లీట్గా పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సరిత మోడెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పార్ట్స్ స్టిచ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ డౌన్ పార్ట్ని, పై పార్ట్ని రెండు ఇలా సెట్ చేసి పిన్నులు సెట్ చేసుకోండి, కదలకుండా ఉంటుంది. నేను అటువైపు ఇటువైపు పిన్ను గుచ్చుకున్నాను. ఇక్కడ నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి ఈ వీ షేప్ ఏదైతే ఉందో ఆ వీ షేప్ వెంబడి మీరు స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని క్లాత్లో గుచ్చి పాదమును మాత్రం పైకి లేపి ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి క్లాత్ పక్కకి రాకుండా ఉండేలాగా రెండు క్లాతుల్ని ఇలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైపింగ్ వేసాం కదా, అక్కడ కూడా ఆ పైపింగ్ వెంబడి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. కంప్లీట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ యాక్టర్ పఫ్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ డిఫరెంట్ పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ కదా. ఇప్పుడు ఈ స్లీవ్కి ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇంకొక స్లీవ్స్ కూడా నీట్గా ఆర్మ్ హోల్ డౌన్ అనేది లోతు తీసేసుకోండి. మీరు కూడా ఈ స్లీవ్స్ని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఫిట్టింగ్ ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.